సరే. సో రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో అప్లికేషన్స్, లెట్ us రైట్ పాయింట్ వైజ్. ఓకే, సో లెట్ us రైట్ పాయింట్ వైజ్. జస్ట్ ఎ మినిట్. ఓకే, సో రైట్. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ మూవింగ్ టార్గెట్. రోడ్ల మీద వాహనాల వేగం ఎంతో తెలుసుకోవడానికి యూజ్ చేస్తారని చదివాము. అది అట్లా మీరు పాయింట్స్ పెట్టుకోండి. వన్ అది. రెండోది ఏంటి, ఒక విమానము వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతూ ఉంటే, ఓకేనా, లేకపోతే ల్యాండ్ అవుతూ ఉంటే, ఓకే, అప్పుడు కూడా దాని అది ఎంత వేగంగా పైకి ఎగురుతోంది లేకపోతే ఎంత వేగంగా కిందికి దిగుతోంది అది కనుక్కోవడానికి కూడా వి విల్ యూజ్ దిస్. ఇది పాయింట్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు పాయింట్ నెంబర్ 3కి వద్దాం. సో అవి 2 పాయింట్స్ అయినాయి కదా. సో ఇప్పుడు మీరు చాలా పాయింట్స్ చూస్తారు. దెన్ వన్ మోర్ పాయింట్, లెట్ us see. ఇన్ సపోర్ట్ ఆఫ్ ఆటోమొబైల్ ట్రాఫిక్, కంటిన్యూస్ వేవ్ రాడార్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ట్రాఫిక్ లైట్స్. సో ట్రాఫిక్ లైట్స్ని కూడా ఎప్పుడు ఆన్ ఆఫ్ చేయాలి అనే దానికి కంటిన్యూస్ వేవ్ రాడార్ వాడుకోవచ్చు అంటున్నాడు. ఓకే, యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ మే బి యూజ్డ్, ఏ విధంగా ఈ మాట వీళ్ళు అంటున్నారు అని. ఓకే, సో ఇఫ్ యూ సీ ద ట్రాఫిక్ కమింగ్ ఫ్రమ్ వన్ పర్టికులర్ రూట్, ఓకే, టార్గెట్స్ ఏమీ లేవనుకో, దెన్ what light you have to put, red or green? If lot of traffic is coming, so which light you have to operate? So all those things you can control using a CW radar. Okay, so similarly regulation of toll booths. ఓకే, మనకి టోల్ ట్యాక్స్ కడతారు కదా, మీకు తెలుసు కదా, రోడ్ల మీద టోల్ ట్యాక్స్ కట్టే దగ్గర. సో అక్కడ టోల్ బూత్ కంట్రోలింగ్ విషయంలో కూడా యూ క్యాన్ యూజ్ దిస్. బట్ ఎలా అన్నది మీరు యూ థింక్ సమ్. ఓకే, వి విల్ డిస్కస్ దిస్ అగైన్. మీరు ఇప్పుడు వీడు ఇక్కడ టోల్ బూత్ దగ్గర వాడతారు అన్నారు, ఎలా వాడతారు బహుశా అన్నది మీరు ఆలోచించండి కాస్త. ఓకేనా, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ okay, so same way it is used as a replacement for the fifth wheel speedometer in vehicle testing and as a sensor in anti-lock braking systems and for collision avoidance. సో మీరు ఐ థింక్ చాలా ఈజీగా దీని అర్థం చేసుకోగలుగుతారు. కొలిజన్ అవాయిడెన్స్, రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోకుండా ఉండడానికి యూ షుడ్ నో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో ఇప్పుడు తాజాగా వస్తున్న ఈవెన్ కార్లలో కూడా, కొత్తగా వస్తున్న కార్లలో కూడా ఇవి ఉంటున్నాయి, ఈ కంటిన్యూస్ రాడార్ సిస్టమ్స్ ఉంటున్నాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు అటానమస్ వెహికల్స్ అంటున్నారు కదా, డ్రైవర్లెస్ కార్స్ అంటున్నారు కదా, అక్కడ దీని అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అక్కడ మనిషి ఉండడు డ్రైవర్ లాగా. ఓకే, సో ఒక వాహనానికి ఇంకో వాహనానికి దూరం ఎంతో తనంతట తాను క్యాల్కులేట్ చేసుకోగలగాలి. తన వేగం మరీ ఎక్కువ ఉంటే దాన్ని మరి తగ్గించుకోవాలి ఎదుటి వాహనాన్ని గుద్దకుండా. రైట్, సో అట్లా క్లియర్. ఇది కంటిన్యూస్ వేవ్ రాడార్స్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ దట్ అప్లికేషన్ ఆల్సో. ఓకే, అట్లాగే ఇంకా చూస్తే ఫర్ రైల్వేస్ కంటిన్యూస్ వేవ్ రాడార్ క్యాన్ బి యూజ్డ్. ఓకే, అట్లాగే ఇంకా ఎక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. ఫర్ రైల్వేస్, ఓకే, సో జస్ట్ సీ హియర్. ఫర్ రైల్వేస్ కంటిన్యూస్ వేవ్ రాడార్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ స్పీడోమీటర్ టు రిప్లేస్ ద కన్వెన్షనల్ యాక్సిల్ డ్రివెన్ టాకోమీటర్. బహుశా మీకు ఎలక్ట్రికల్ టెక్నాలజీ అనే సబ్జెక్టు ఉంది అని అనుకుంటున్నా. ఓకే, మేబీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీరు ఎలక్ట్రికల్ ల్యాబ్ చేసి ఉంటారు. ఎలక్ట్రికల్ ల్యాబ్ చేసినప్పుడు మీకు మోటార్స్ అంటే ఏంటి, మెషిన్స్ అంటే ఏంటి, జనరేటర్స్ ఏంటి, వాటి రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేసి ఉంటారు ల్యాబ్లో, ఎలక్ట్రికల్ టెక్నాలజీ ల్యాబ్లో. సో అక్కడ మీరు స్పీడ్ ఆఫ్ ఏ మోటార్ కనుక్కోవడానికి టాకోమీటర్ అని ఒకటి యూజ్ చేసి ఉంటారు. ఒక చిన్న చేతిలో పట్టుకునే డివైస్ లాగా ఉంటుంది. ఓకే, టాకోమీటర్ అని మీరు యూజ్ చేసే ఉంటారు ల్యాబ్లో. ఓకే, సో టాకోమీటర్ విల్ టెల్ ద స్పీడ్ ఆఫ్ సమ్ రొటేటింగ్ వీల్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, అయితే రైళ్లల్లో జనరల్గా కన్వెన్షనల్గా ఆ టాకోమీటర్ వాడేవాళ్ళు, యాక్సిల్ డ్రివెన్ టాకోమీటర్. కాకపోతే అక్కడ కూడా మనము ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ పెట్టుకొని స్పీడ్ మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇది పెట్టుకొని చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, ఎక్స్ట్రా లాభాలు ఏంటన్నది ఇక్కడ చూద్దాం. ఇన్ సచ్ అన్ అప్లికేషన్ ఇట్ వుడ్ బి అన్ఎఫెక్టెడ్ బై ద ఎర్రర్స్ caused by wheel slip on accelerating or wheel slide when braking. ఓకే, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ టాకోమీటర్ దేని ఆధారంగా పనిచేస్తుంది? ఎన్నిసార్లు చక్రం తిరుగుతుంది అన్న దాని ఆధారంగా టాకోమీటర్ పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే రైలు చక్రాలు మామూలుగా రౌండ్గా తిరగాలి కదా, కొన్నిసార్లు ఏమవుతాయంటే చక్రాలు జారుతాయి. అవి స్మూత్గా అప్పుడప్పుడు పట్టాలు బాగా స్మూత్గా ఉన్నాయనుకో, అంటే పట్టాలు స్మూత్గా ఎప్పుడు అవుతాయి? మేబీ మంచు కురుస్తున్న టైంలో, ఓకేనా, అలాంటి లేకపోతే వానలు బాగా పడ్డప్పుడు ఈ పట్టాలు జారిపోయే అవకాశం ఉంది. అంటే చక్రము దాని మీద రౌండ్గా తిరగకుండా జారుతూ జారుతూ ముందుకు వెళ్ళొచ్చు, కొన్నిసార్లు అలా జరగవచ్చు. మరి అప్పుడు జారిందనుకో, అది జారుతూ ముందుకు వెళ్ళిందనుకో, అప్పుడు అది టాకోమీటర్ దాన్ని కౌంట్ చేయదు కదా. టాకోమీటర్ కేవలం రొటేషన్స్నే కౌంట్ చేస్తుంది. మరి ఇప్పుడు చక్రము రొటేట్ కాకుండా ఊరికి ఎవరో లాగినట్టుగా జారుతూ వెళ్తోంది పట్టా మీద. సో అప్పుడు అది కౌంట్లోకి రాదు ఆ రొటేషన్. అప్పుడు మరి స్పీడ్ అది కరెక్ట్గా చూపించదు ఆ టాకోమీటర్. అర్థమైందా? సో కాబట్టి అంటే టాకోమీటర్లో ఒక రకమైన ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ను ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ విషయంలో జరగదు. అది చక్రం తిరుగుతూ వెళ్ళినా లేదా జారుకుంటూ వెళ్ళిపోయినా అది వెళ్ళినట్టుగానే కౌంట్ అవుతుంది, అంటే డిస్టెన్స్ ట్రావెల్ అయినట్టుగా కౌంట్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ అండ్ టైమ్ యూ ఆర్ గోయింగ్ టు మెజర్ ద వెలాసిటీ. సో ఆ విధంగా నీకు వెలాసిటీ వాల్యూ కరెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ వేవ్ రాడార్ ఉపయోగించుకోవడం వల్ల. ఓకేనా? టాకోమీటర్లో కొన్నిసార్లు ఆ ప్రాబ్లం ఏదో చెప్పాను కదా, ఈ స్లైడింగ్ ప్రాబ్లం లాంటిది రావచ్చు, అట్లా అనమాట. సో అట్లా ఇప్పటికీ చూశారు కదా, ఇప్పటికి ఎన్ని అప్లికేషన్స్ వచ్చేసాయి చూసారా? సో మీరు పాయింట్స్ ఇట్లా రాసుకోండి, 1 2 3 4 అట్లా పెట్టుకోండి. సో ఎగ్జామ్లో కూడా మీరు ఇట్లా పాయింట్ వైజ్గా రాస్తే చూసేవాడికి క్లారిటీగా కనబడుతుంది. అండ్ మీకు కూడా ఏం రాసాం ఏం రాయలేదు అనేది ఒక అవగాహన ఉంటుంది, అంచనా ఉంటుంది, రైట్? లేకపోతే రాసిందే రాస్తుంటారు కొంతమంది, ఒకటే లైన్ 10 సార్లు రాస్తున్నారు, అట్లా కూడా ఉండొద్దు. ఓకే, సో లెట్ us see some more things. సో వీల్ స్లైడ్ ఇది చూసాము. యా, it has been used for the measurement of railroad freight car velocity during humping operations in marshalling yards and as a detection device to give track maintenance personnel advance warning of approaching trains. ఓకే, సో మీకు ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పాను. ఇది ఎక్కడ అంటే ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్, ఒకసారి జాగ్రత్తగా చూడండి ఈ పాయింట్, ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రైల్ రోడ్ ఫ్రైట్ కార్ వెలాసిటీ. ఓకే, సో ఫ్రైట్ అంటే ఏంటి? సాధారణంగా సరుకులు రవాణా చేసే ఉంటాయి కదా, సో సరుకులు రవాణా చేసే రైళ్ళు ఉంటాయి కదా, ఆ డబ్బాలు, ఆ రైలు బోగీలు, ఓకేనా, సరుకులు ఉండే రైలు బోగీల్ని మనము సాధారణంగా ఫ్రైట్ కార్ అంటాం. ఓకే, సో వెలాసిటీ ఆఫ్ దోస్ డ్యూరింగ్ హంపింగ్ ఆపరేషన్స్ ఇన్ మార్షలింగ్ యార్డ్స్ అండ్ యాజ్ ఏ డిటెక్షన్ డివైస్. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బొగ్గు తీసుకెళ్తాయి, ఎక్కడో బొగ్గు తవ్వేది, ఉదాహరణకి సింగరేణి గనులు ఉన్నాయి, సింగరేణి గనుల్లో బొగ్గు తవ్వారు, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తారు, లేకపోతే విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఓకే, సో అవన్నీ రైళ్ళు డబ్బాల్లో పెట్టి తీసుకెళ్తారు కదా. సో తీసుకెళ్ళారు, బాగానే ఉంది. దెన్ అక్కడ ఆ బోగీలు, ఆ కదలిక, ఆ బోగీల కదలిక, ఆ బోగీలు ఏం చేస్తారంటే ఇప్పుడు అందులో ఉన్న బొగ్గంతా ఎక్కడో గుమరియాలి. ఎట్లా గుమరిస్తారు తెలుసా? మరి మీరు చూసారో లేదు చూడలేదో, ఊహించలేకపోవచ్చు కూడా. మామూలుగా మనం ఏమనుకుంటాము, అందులోకి దానికి ఒక తలుపులాగా ఉంటుంది, ఆ తలుపు తీస్తారు అండ్ దెన్ అందులో ఉన్నదంతా లోపల బయటికి తవ్వేస్తారు ఎవరో అని. ఓకేనా? బట్ అంత పెద్ద పెద్ద డబ్బాల్ని అట్లా తవ్వుతూ కూర్చోాలంటే చాలా టైం పడుతుంది. సో ఒకసారి విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి మేము వెళ్ళినప్పుడు ఏం చూసామంటే మొత్తం డబ్బాని రివర్స్ తిప్పేస్తారు. పెద్ద క్రెయిన్ సిస్టమ్ ఉంటుంది, ఆ క్రెయిన్ సిస్టమ్ ఈ డబ్బాని పైకి ఎత్తి మొత్తం డబ్బాని రివర్స్ చేసేస్తుంది, తిప్పేస్తుంది, ఉల్టా తిప్పుతుంది. తిప్పేసరికి అందులో ఉన్న సరుకు అంతా పడిపోద్ది పక్కకి, అలా అనమాట. సో అట్లాంటి సిస్టమ్స్ కూడా ఉంటాయి. సరే, అక్కడ ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది మనకి కంటిన్యూస్ వేవ్ రాడార్ అంటే, ఆ రైలు డబ్బాలలో ఆ సరుకుతో ఉన్న డబ్బాలు కదలిక ఒకదాన్ని ఒకటి గుద్దుకోకూడదు. ఓకేనా?
అండ్ వెలాసిటీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. సో ఆల్ దోస్ థింగ్స్ దిస్ రాడార్స్ విల్ బీ యూస్ఫుల్ దేర్. ఓకే, సరే. తర్వాత అండ్ యాజ్ ఎ డిటెక్షన్ డివైస్ టు గివ్ ట్రాక్ మెయింటెనెన్స్ పర్సనల్ అడ్వాన్స్ వార్నింగ్ ఆఫ్ అప్రోచింగ్ ట్రైన్స్. యా, ఇది ఇంకొక అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఏంటి అంటే, మీరు చూస్తూ ఉంటారు రైలు పట్టాలని రిపేర్ చేయడం కోసము చాలామంది గ్యాంగ్ మెన్ అంటాం కదా, వాళ్ళు నడుస్తూ పట్టాలు వెంబడి నడుస్తూ ఎక్కడైనా బోల్టులు నట్టులు ఊడిపోయాయా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, ఎవరైనా రైలు పట్టాల మీద కావాలని ఏమన్నా పెద్ద పెద్ద బండరాలు అడ్డం పెట్టారా, ఇవన్నీ వీళ్ళు చెక్ చేస్తుంటారు, రైల్వే ట్రాక్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ అప్పుడప్పుడు వాళ్ళు చిన్న 4 చక్రాల బండి లాంటి దాంట్లో కూర్చొని వెళ్తూ ఉంటారు. మీరు చూసి ఉంటారు ఎప్పుడన్నా ఎక్కడైనా, నెట్టుకుంటూ వెళ్తారు. కొంత దూరం నెట్టినాక అది ఇంకా హాయిగా స్మూత్గా చాలా దూరం వెళ్తూ ఉంటుంది, రైట్. ఆ 4 చక్రాలు చిన్న బండిలాగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు అందులో వెళ్తున్నారు అనుకో సపోజ్, ఓకేనా, ఎదురుగా నిజంగానే ఏదైనా ట్రైన్ వస్తుంది అనుకో, అప్పుడు ప్రాబ్లం కదా. సో వీళ్ళకి కూడా తెలియాలి మరి, ఎదురుగా ఏం ట్రైన్ రావట్లేదు, లేదా వెనకాల నుంచి మనకేం ట్రైన్ రావట్లేదు అని. ఆ ట్రైన్ వచ్చి వీళ్ళని పొరపాటు గుద్దేస్తే ప్రాబ్లం కదా. సో ఇట్లాంటి వాటికి కూడా తప్పించుకోవడానికి, అంటే ముందే తెలుసుకోవడానికి కూడా వీ క్యాన్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ రాడార్. అంటే వాళ్ళు ముందే చెప్పి పెడతారు స్టేషన్లో, బాబు నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ ఫలానా 2 స్టేషన్ల మధ్యలో ఉన్నాను కాబట్టి వేరే ట్రైన్స్కి సిగ్నల్ ఇవ్వద్దు అని వీళ్ళు ముందే చెప్తారు. కాకపోతే ఇంకొక ఎక్స్ట్రా మెజర్, పొరపాటుగా అక్కడ వాళ్ళు సిగ్నల్ ప్రాపర్గా ఇవ్వకపోతే ఆ రైలు వచ్చేస్తుంది అనుకో, అప్పుడు వీళ్ళు తప్పించుకోవాలిగా. ఓకేనా, సో ఇట్ ఈజ్ లైక్ ఏ ఎక్స్ట్రా సేఫ్ థింగ్ అనమాట. ఓకే, అంటే రైలు వస్తుందా లేదా కనుక్కోవడానికి వేరే చాలా దారులు ఉన్నాయి. రైలు వస్తుంటే పట్టాలు అదురుతాయి, సౌండ్ వస్తుంది కొంత, అవన్నీ పద్ధతులు ఉన్నాయి. ఇది ఇంకొక ఎక్స్ట్రా పద్ధతి అంతే. ఓకేనా, లైక్ ఓకే, సో లైక్ దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. సో అంటే మీరు పాయింట్స్ రాసుకోండి అక్కడ. ఇప్పటికీ చాలా అయ్యాయి, ఇప్పుడు కనీసం ఒక 6 అప్లికేషన్స్ చెప్పుకున్నాం. ఓకేనా, సో ఇప్పటికీ ఐ థింక్ మీరు ఒక 1 2 3 4 5 6 దాకా 6 పాయింట్స్ అయిపోయి ఉండాలి ఇప్పటికే, 6 బుల్లెట్ పాయింట్స్ అట్లా. ఓకే, సో లెట్ us see one more application. Continuous wave radar is also employed for monitoring the docking speed of large ships. సో ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. పెద్ద పెద్ద నౌకలు ఉంటాయి కదా, ఈ నౌకల్ని డాకింగ్ చేయడము, డాకింగ్ స్పీడ్. డాకింగ్ అనేది మీకు అంతరిక్షంలో కూడా ఉపయోగిస్తుంటారు ఈ పదం. మీకు చెప్పాను కదా, స్పేస్ స్టేషన్ అంతరిక్షంలో ఒక స్థావరం లాంటిది ఏర్పాటు చేసాయి కొన్ని దేశాలు కలిసి. ఇప్పుడు మన ఇక్కడ నుంచి రాకెట్స్లలో సమ్ పీపుల్ విల్ బి గోయింగ్, రీసెంట్ కూడా వెళ్ళారు, మీరు చూసి ఉంటారు బహుశా, రైట్. న్యూస్ వచ్చింది రీసెంట్గా, జస్ట్ లాస్ట్ వీక్, ఒక 10 days బ్యాక్ అనుకో. ఓకే, సమ్ 7 to 10 days బ్యాక్ ఐ థింక్ ఒక 3 వెళ్ళినట్టున్నారు మళ్ళీ కొత్తగా స్పేస్ స్టేషన్కి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంది. ఓకే, సో వీళ్ళు అక్కడికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అది ఎక్కడో అంతరిక్షంలో ఒక స్టేషన్ లాంటిది తిరుగుతుంది. అంటే ఒక స్థలం లాగా వీళ్ళు కట్టారు ఇప్పుడు. ఓకేనా, మామూలుగా మనం ఇల్లు కట్టుకున్నట్టుగా అంతరిక్షంలో ఒకటి కట్టారు. సో ఇప్పుడు అది ఎక్కడో తిరుగుతూ ఉంది. వీళ్ళు ఇక్కడి నుంచి రాకెట్లో వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళు కరెక్ట్గా ఆ తిరుగుతున్న దాని దగ్గరికి వెళ్ళి అందులోకి వీళ్ళు వెళ్ళాలి, అందులోపలికి అడుగు పెట్టాలి. ఎలా సాధ్యమవుతుంది అది? ఒకసారి మీరు ఆలోచించండి. అది కదులుతూ ఉంది, ఎంతో వేగంతో కదులుతూ ఉంటుంది, కొన్ని వేల కిలోమీటర్లు పర్ గంట వేగంతో అట్లా వెళ్తుంటుంది. గంటకి కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో అది తిరుగుతూ ఉంది. ఈ రాకెట్ కూడా చాలా వేగంతో వెళ్ళింది. ఈ 2 వేరు వేగాలతో వెళ్ళాయి. ఈ 2 ఎలా కలుసుకుంటున్నాయి? ఇందులో వెళ్ళిన ఈ శాస్త్రవేత్తలు, ఈ పరిశోధకులు, ఈ అంతరిక్ష యాత్రికులు దాన్ని ఎలా క్యాచ్ చేసి అందులోకి జంప్ చేస్తున్నారు, అండ్ అందులో ఉన్న వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఎలా వస్తున్నారు భూమి మీదకి. యూ జస్ట్ థింక్ దట్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ డాకింగ్. ఓకే, అట్లాగే ఈ నౌకలు కూడా, ఒక నౌకకి ఒక పెద్ద నౌక ఉందనుకో, ఆ నౌక నుంచి ఇంకొక దాని పక్కన చిన్న చిన్న బోట్స్ అనుసంధానం కావాలనుకో, అప్పుడప్పుడు దెర్ విల్ బీ లైక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎ బిగ్ షిప్ టు స్మాల్ బోట్. ఒక చిన్న పడవ ఒక పెద్ద నౌక దగ్గరికి వెళ్ళిందనుకో, అందులోంచి మనుషులు ఇందులోకి దూకాలి, లేకపోతే ఇందులోంచి మనుషులు అందులోకి ట్రాన్స్ఫర్ కావాలి, లేకపోతే వేరే ఏదో వస్తువులు అందులోంచి అందులోకి మార్చాలి. ఇవి జరగాలి అంటే ఆ 2 వీలైనంత దగ్గరికి రావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం ఒకదానికోటి గుద్దుకోకూడదు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీలైనంత దగ్గరికి రావాలి ఆ 2,
బట్ గుద్దుకోకూడదు, మళ్ళీ గుద్దుకుంటే అది డ్యామేజ్ అవుద్ది, అది మునిగిపోద్ది నౌక. ఓకే, సో ఇవి పెద్ద పెద్ద నౌకల విషయంలో అవి ప్రాపర్గా ఎంత దగ్గర రావాలో అంత దగ్గరికి రావాలి. మరి కొంచెం గ్యాప్ ఎక్కువైపోయి కొంచెం దగ్గరికి వచ్చేసినా, మరీ ఎక్కువ దగ్గరికి వచ్చేసినా అవి గుద్దుకున్నాయంటే ప్రాబ్లం అవుద్ది. సో ఇది మెయింటైన్ చేయడానికి కూడా, అక్యురేట్గా మెయింటైన్ చేయడానికి కూడా మనకి కంటిన్యూస్ వేవ్ రాడార్స్ పనికొస్తున్నాయి. ఓకేనా, అంటే ఆ డిస్టెన్స్ మెజరింగ్లో ఈ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి ఇక్కడ ఆ అక్యురసీ ఎక్కువ వస్తుంది కంటిన్యూస్ వేవ్ రాడార్లో. ఓకే, అట్లా కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అదొక అప్లికేషన్. సో ఇప్పుడు 7 పాయింట్స్ అయ్యాయి అనుకుందాం. ఐ థింక్ ఈజీగా ఇప్పుడు కనీసం ఇప్పటిదాకా మనం 7 అప్లికేషన్లు చూసాం. ఓకేనా, సో మీరు గమనించండి ఇది ఎంత ఉపయోగకరమో. ఓకేనా, తర్వాత యూ కెన్ ఆల్సో సీ ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా అయిపోలే, మనం ఇంకా ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉన్నాం, ఇంకా చాలా అప్లికేషన్స్ ఇచ్చాడు వీడు. ఓకే, సో మీరు ఎగ్జామ్లో వివరణ మీరు అర్థం చేసుకోవాలి, అంతేగాని మళ్ళీ బై హార్ట్ చేయకూడదు. ఓకేనా, సో ఇట్ హ్యాస్ ఆల్సో సీన్ అప్లికేషన్ ఇన్ ఇంట్రూడర్ అలారమ్స్ అండ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ మిజైల్స్, అమ్యూనిషన్ అండ్ బేస్ బాల్స్. చూడండి ఇది చాలా గమ్మత్తు చోట్ల ఉపయోగిస్తున్నారు. ఎక్కడెక్కడ వాడుతున్నారంటే ఇట్ హ్యాస్ ఆల్సో సీన్ అప్లికేషన్ ఫర్ ఇంట్రూడర్ అలారమ్స్, అంటే ఎవరైనా ఆగంతకులు, మనము ఒక నిషిద్ధ ప్రదేశం అని పెట్టామనుకుందాం, అప్పుడప్పుడు అంటారు కదా రక్షిత ప్రాంతము, ఇక్కడికి ఇతరులు ప్రవేశించరాదు, అలా పెడతాం కదా కొన్ని చోట్ల, అది మిలిటరీ చోట కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కొన్ని ప్రమాదకరమైన స్థలాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యుత్ కేంద్రం ఉందనుకో, ఆ విద్యుత్ కేంద్రంలోకి ఎవడు పడితే అని రానివ్వకూడదు కదా, సరేనా. సో అట్లా కొన్ని రక్షిత ప్రాంతాలు. ఓకే, అక్కడికి ఎవరు రాకూడదు పర్మిషన్ ఉన్న వాళ్ళు తప్ప. మరి ఎవరన్నా వస్తున్నారా ఎలా తెలుస్తుంది అంటే అక్కడ నువ్వు సెక్యూరిటీ గార్డ్ని పెట్టవచ్చు. ఓకే, బట్ సెక్యూరిటీ గార్డ్ని పెట్టకుండా నువ్వు ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ పెట్టుకుంటే అక్కడికి ఎవడన్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవడో వచ్చాడని ఇది డిటెక్ట్ చేస్తుంది, అట్లా అనమాట. ఓకేనా, సో దట్ వే ఆల్సో ఇట్ ఈజ్, అంటే ఇంట్రూడర్ అంటే ఆగంతకులు చొరబడకుండా. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు, అప్పుడప్పుడు సరిహద్దుల దగ్గర వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చేయాలని ట్రై చేస్తున్నారు. సో అక్కడ ఎవరన్నా సరిహద్దులు దాటుతున్నారు కూడా కనుక్కోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంద్రా అంటే సరిహద్దు మనకి చాలా పొడుగ్గా ఉందనుకో, అప్పుడు మరి నువ్వు ఎన్ని రాడార్లు పెట్టాలి అది నువ్వు ఆలోచించుకోవాలి. ఓకేనా, ఏదో ఒక చిన్న స్థలంలో కొద్ది స్థలం వరకు అయితే కాస్త ఈజీనే, కానీ మరీ కొన్ని వందల వేల కిలోమీటర్ల సరిహద్దు ఉందనుకో, అక్కడ ఇది పెట్టడం అనేది మరి మనకి ఎంతవరకు ఉపయోగకరం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓకేనా, అట్లా. సరే, తర్వాత అండ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ మిజైల్స్, అలాగే మిజైల్ క్షిపణుల వేగం కనుక్కోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే అమ్యూనిషన్ అంటే ఒక రకమైన బాంబులు లాంటివే. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూ కెన్ ఈవెన్ థింక్ అమ్యూనిషన్ అంటే కూడా ఒక రకంగా మిజైల్ టైపే, యూ కెన్ థింక్. ఓకే, సో బట్ యూ కెన్ ఈవెన్ థింక్ యాజ్ సమ్ అదర్ నార్మల్ బాంబ్స్. మేబీ ఒక ఫిరంగి ఉందనుకో, ఆ ఫిరంగి నుంచి నువ్వు ఒక బుల్లెట్ని అది ఒక గుండు రాయి లాగా ఉంటుంది కదా దాంట్లో పెట్టే బాంబు. ఫిరంగిలో ఎలా ఉంటుంది మామూలుగా రౌండ్గా ఉంటుంది కదా, అందులో పెట్టే బాంబు లాంటిది. సో అది దాన్ని పేల్చావు అనుకో, ఫిరంగిని పేల్చావు, ఇప్పుడు ఆ గుండు ఎంత వేగంతో వెళ్తోంది. ఓకేనా, సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో యూ కెన్ ఎస్టిమేట్. సో అమ్యునిషన్ అంటే ఒక రకమైన మందు గుండు సామాగ్రి అని అర్థం. ఓకే, తర్వాత బేస్ బాల్స్. చూడు ఇది ఎంతసేపు యుద్ధాని కోసమే కాదు వాడుతుంది, చాలా ఆశ్చర్యకరంగా ఆటల్లో కూడా ఉపయోగపడుతుంది, క్రీడలలో. బేస్బాల్ గేమ్ తెలుసు కదా మీకు. సో సమ్ బ్యాట్తో బాల్ని కొడతారు. సో అక్కడ బాల్ ఎంత వేగంగా కొట్టబడింది, ఆ బాల్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, దానికి కూడా ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ ఉపయోగపడుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో ఐ థింక్ ఇప్పటికే మీకు ఒక 10 అప్లికేషన్లు వచ్చేసినాయి, ఒక 10 పాయింట్లు రాశారు, చూసారా. సో ఎంత ఉపయోగకరమో ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్ అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ఈ రాడార్ మీరు కూడా తయారు చేయొచ్చు. మనం అదే ఎన్పిటిఎల్ లెక్చర్స్ చెప్పాను కదా, మీకు లింక్ కూడా పంపించాను ఒకటి. ఆ లెక్చర్స్ చూసి వాడు అక్కడ సర్క్యూట్ డయాగ్రాము, కాంపోనెంట్స్ అంతా ఇచ్చాడు. కొంచెం ఇంట్రెస్ట్ చూపియండి. ఓకే, మీరు చేయగలుగుతారు, మీ వల్ల అవుతుంది. మా వల్ల కాదు అని అనుకోవద్దు. మొదట్లో కష్టం అవుతుంది, మనం హెల్ప్ తీసుకుందాం. నాకు కూడా మొత్తం రాదు, చేస్తూ ఉంటే సమస్యలు వస్తాయి. మనకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు.
వాళ్ళని డౌట్లు అడిగి మనం చేద్దాం. ఆల్రెడీ వాళ్ళు చేశారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. మనం ఫస్ట్ ట్రై చేద్దాం, మనకు రాకపోతే మనం వాళ్ళని అడుగుదాం, అట్లా అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎన్ఐటి సూరత్కల్లో ప్రొఫెసర్ ఉన్నారు, వాళ్ళు ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తున్నారు. ఓకేనా, మీరు తర్వాత చెక్ చేయండి. శశప్రయాతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, శశప్రయాతి పేరు నోట్ చేసుకోండి, శశప్రయాతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మీకు ఆల్రెడీ లింక్ పంపించాను, మీరు ఎక్కడో వాట్సాప్ గ్రూప్లో చూడండి గతంలో. ఓకేనా, మీ వాట్సాప్ గ్రూప్లో చూడండి, నేను పంపించినట్టుగా ఉంటుంది ఎక్కడో. ఎన్ఐటి సూరత్కల్ ప్రొఫెసర్ శ్రీహరి, లేకపోతే మీరు నెట్లో కొట్టండి ఎన్ఐటి సూరత్కల్ ప్రొఫెసర్ శ్రీహరి గారు అని కొట్టండి, మీకు నెట్లో ఆయన డీటెయిల్స్ వస్తాయి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ప్రాజెక్ట్ చేయాలి, చాలా తక్కువ మంది మాత్రమే ఇలాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు. ఓకేనా, సో మీరు చేస్తే మీకు మంచి విలువ ఉంటుంది, మీకు జాబ్స్ కూడా చాలా మంచి జాబ్స్ వస్తాయి. ఓకేనా, అందరూ చేసేదే కాపీ కొట్టినట్టుగా చేయకుండా యూ ట్రై టు డూ దిస్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఓకే, ఇంట్రెస్ట్ పెట్టండి. సో యూ ట్రై టు సెండ్ ఎ ఈమెయిల్ టు దట్ ప్రొఫెసర్. ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఇంటర్న్షిప్స్ ఉన్నాయని. మీరు అప్లై చేసి 1 month 2 months 3 months మీ వీలుని బట్టి చేయొచ్చు. ఓకే, సో కుదిరితే అక్కడ దాకా వెళ్ళి కొంచెం నేర్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి చేయండి. ఇక్కడ అర్థమైందా, ఇక్కడే కూర్చోవాలని ఏం లేదు రూలు. ఓకే, సో యా లెట్ us గో టు ద నెక్స్ట్. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అట్లా ఆ విధంగా అవగొట్టాము. సో ఆ ఫస్ట్ పారాగ్రాఫ్లోనే మనకి దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి ఆ పారాగ్రాఫ్లో. ఓకే, సో ఆ 10 పాయింట్లు మీరు రాయగలగాలి. సో నెక్స్ట్, ద ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ ఆఫ్ కంటిన్యూస్ వేవ్ డాప్లర్ రాడార్ ఓవర్ అదర్ మెథడ్స్ ఆఫ్ measuring speed is that there need not be any physical contact with the object whose speed is being measured. ఇది ఇంకొక ముఖ్యమైన విషయం. ఇప్పుడు రాడార్ ఉపయోగించకుండా వేరే పద్ధతుల్లో కూడా మనము కొన్నిటి యొక్క వేగాలు కొలవవచ్చు. ఉదాహరణకి ఇప్పటిదాకా మనం అనుకున్నాము ఒక వాహనము ఎంత వేగంతో వెళ్తుంది. ఇప్పుడు మీరు మామూలు స్కూటరు, కారు, లారీ ఇలాంటివి తీసుకున్నారనుకో, అందులో స్పీడ్ మనం ఎంత స్పీడ్లో ప్రయాణం చేస్తున్నామో చూపిస్తుంటుంది కదా ముళ్ళు. సో కాకపోతే అక్కడ ఏంటి, అందులో ఉన్న ఆ స్పీడ్ చూపించే వస్తువు ఏదైతే ఉందో అది మనం దేని వేగాన్ని కొలుస్తున్నామో దాన్ని ముట్టుకొని చెప్తుంది. ఓకేనా, అంటే ఆ కదులుతున్న వస్తువులో ఇదొక భాగంగా ఉంటుంది, టచ్ అయినాక చెప్తోంది. కానీ రాడార్ ఏంటిది స్పెషాలిటీ, టచ్ కాకుండానే చెప్తుంది ఇది. ఓకేనా, యాక్చువల్ వస్తువుని టచ్ చేయకుండానే ఇది చెప్పేస్తుంది మనకి ఆన్సర్, దాని వెలాసిటీ ఎంత. ఓకేనా, అది సంగతి. సో అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సో ఆ పాయింట్ ఇక్కడ రాశాడనమాట. ఓకేనా, ప్రిన్సిపల్ అడ్వాంటేజ్ అన్నాడు అంటే ముఖ్యమైన ఉపయోగం, దీని యొక్క ముఖ్యమైన ఉపయోగం అది, తాకకుండానే వెలాసిటీ మెజర్ చేయగలుగుతుంది అని. ఓకే, తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. జస్ట్ లెట్ us come over here. In industry, this has been applied to the measurement of turbine blade vibration, the peripheral speed of grinding wheels, and monitoring of vibrations in the cables of suspension bridges. సో చూడండి ఎంత కాంప్లికేటెడ్ వాటిని కూడా కొలవడానికి ఇది ఉపయోగపడుతుందో చూడండి. ఇంకొక 3 అప్లికేషన్లు వచ్చేసాయి ఈ పేరాగ్రాఫ్లో. మొదటి పేరాగ్రాఫ్లో వాడు ఒక 10 చెప్పాడా, ఇప్పుడు ఈ రెండో పేరాగ్రాఫ్లో ఇంకొక 3 పెట్టాడు చూడు, మనకి 3 అప్లికేషన్లు వచ్చాయి. ఏమంటున్నాడు, ఇన్ ఇండస్ట్రీ దిస్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు ద మెజర్మెంట్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్ వైబ్రేషన్. మీకు తెలుసు టర్బైన్లు ఎక్కడ ఉపయోగిస్తారో. ఉదాహరణకి జల విద్యుత్ కేంద్రం అంటారు, జల విద్యుత్ కేంద్రంలో పెద్ద పెద్ద టర్బైన్లు ఉంటాయి. ఆ నీళ్లు ఆ ఫ్యాన్ల వంటి వాటి మీద పడితే ఆ రెక్కలు తిరుగుతాయి, తర్వాత ఆ మెకానికల్ శక్తి కాస్త ఎలక్ట్రికల్ శక్తిగా మారుతుంది అని అట్లా మీరు చదివారు, రైట్? సో టర్బైన్ బ్లేడ్ వైబ్రేషన్స్ అయితే వాటిలో వచ్చే ప్రకంపనలు, ఇవన్నీ చాలా చాలా క్రిటికల్, రైట్? మనం దేన్ని తక్కువ అంచనా వేసేయలేం. ఓకేనా, సడన్గా ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ మధ్య చూశారు మీరు శ్రీశైలం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ, రైట్? సో ఎంత భారీ ప్రమాదం అది. సో మనము ఎక్కడ కేర్లెస్గా ఉంటే ఏమవుద్దో, అంటే అది ఆ ప్రమాదం దీనివల్ల జరిగిందని నేను చెప్పట్లేదు, ఈ టర్బైన్ బ్లేడ్ వైబ్రేషన్ ప్రాబ్లం వల్ల అది వచ్చిందని నేను చెప్పట్లేదు. కానీ ఏదో ఒక సమస్య ఉంటుంది, ఆ సమస్య మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వదిలేస్తే ఇట్ మే లీడ్ టు ఏ వెరీ బిగ్ డ్యామేజ్. ఓకేనా, రైట్? సో
మెజర్మెంట్ ఆఫ్ టర్బైన్ బ్లేడ్ వైబ్రేషన్స్ అంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉన్నప్పుడు, ఒక పెద్ద ఇండస్ట్రీయో పెద్ద విద్యుత్ కేంద్రం ఇట్లాంటివి ఉన్నప్పుడు అక్కడ అది హెల్తీగా అంటే అది ఆరోగ్యవంతంగా ఆ వ్యవస్థ అంతా పనిచేస్తున్నప్పుడు ఒకలాగా వైబ్రేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీరు కొత్తగా ఒక బండి కొన్నారనుకోండి, ఉదాహరణకి కాలేజ్ వాళ్ళు ఒక మంచి కొత్త బస్సు కొన్నారనుకుందాం. అది కొత్తగా కొన్నప్పుడు పెద్దగా అదరదు, రైట్? పెద్దగా అదురుపాటు ఉండదు. కానీ కొంచెం ఉపయోగిస్తుంటే చిన్న చిన్న గుంతలో పడంగానే బాగా అదిరినట్టు బండి షేక్ అయిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అట్లా? సో సమ్ కైండ్ ఆఫ్ అది అది డ్యామేజ్ అవుతా ఉంది స్లోగా, రైట్? సో అవన్నీ మనము మెజర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ మే లీడ్ టు ఏ బిగ్ యాక్సిడెంట్. ఓకే, అట్లా ఇక్కడ ఈ టర్బైన్ బ్లేడ్ వైబ్రేషన్స్ మెజర్మెంట్లో ఇట్ విల్ బీ ఆఫ్ యూజ్. ఓకే, తర్వాత ఇంకేమంటున్నాడు? పెరిఫెరల్ స్పీడ్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్స్. యా, ఇది కూడా ఇంపార్టెంట్. గ్రైండింగ్ వీల్స్ అంటే, గ్రైండింగ్ అంటే తెలుసు కదా మీరు, గ్రైండర్, మిక్సీ గ్రైండర్ అంటాం కదా. మనం ఇంట్లో పప్పులు అలాంటివి గ్రైండర్లో వేసి మనం ఏదో పిండిలాగా చేసుకుంటాం. సో ఇండస్ట్రీలో ఎలా ఉంటాయంటే చాలా పెద్ద పెద్ద గ్రైండర్లు ఉంటాయి. ఓకేనా? చాలా పెద్ద పెద్ద గ్రైండర్లు ఉంటాయి. అవి మెటాలిక్ పీసెస్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే పౌడర్గా మార్చగలిగినంత శక్తివంతమైన గ్రైండర్లు. మన ఇంట్లో ఉపయోగించేవి ఏంటి? పప్పులు లాంటి వాటిని, అంటే అవి మరీ గట్టిగా ఏమి ఉండవు. అలాంటి వాటిని అంటే కాస్త ఒక రకంగా చెప్పాలంటే పప్పులు అలాంటివన్నీ కూడా మరీ గట్టివేం కాదు. కాస్త బలం ఉపయోగించి ఒత్తిడి ఉపయోగిస్తే అవి పౌడర్ అయిపోతాయి. కానీ ఇండస్ట్రీస్లో ఎలాంటి పెద్ద పెద్ద గ్రైండర్లు, ఎలాంటి హెవీ గ్రైండర్స్ ఉంటాయంటే అవి మెటల్స్ని కూడా చూర్ణం చేయగలిగినటువంటివి. అంటే అన్ని రకాల మెటల్స్ కాదు, కొన్ని రకాల మెటల్స్ని కూడా, లేకపోతే బాగా గట్టిగా ఉన్న పదార్థాలని కూడా పొడిగా చూర్ణం చేసేంత శక్తివంతమైన పెద్ద పెద్ద గ్రైండర్లు ఉంటాయి. ఓకే, మళ్ళీ అక్కడ కూడా మనము వాటిని ఒక ప్రాపర్ స్పీడ్తో తిప్పాల్సి ఉంటుంది. ఇష్టం ఉన్నట్టుగా గ్రైండింగ్ మిషన్ ఉంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం ఉన్నట్టు తిప్పడితే నీకు అనుకున్నంత అది పౌడర్ రాదు. అంటే నువ్వు పౌడర్ మార్చాలనుకున్నావు, ఆ పౌడర్గా మార్చినప్పుడు ఆ చిన్న చిన్న రేణువులు, ఆ చిన్న చిన్న పొడి అయిపోయింది కదా, ఆ పొడి కూడా సైజ్ సంథింగ్ ఉంటుంది, రైట్? దానికి కూడా ఎంతో కొంత సైజు ఉంటుంది. సో మనకి కొన్ని అప్లికేషన్స్లో కొంచెం పెద్ద సైజు అవసరం, కొన్నిసార్లు చిన్న సైజు అవసరం. ఓకే, సో నీకు అవన్నీ కంట్రోల్ చేయాలి. నువ్వు మరీ గ్రైండింగ్ చేసుకుంటూ పోతే అది మరీ సన్నసన్నగా అయిపోయి ఉండొచ్చు. నీకు మరీ అంత సన్నసన్నది అవసరం లేదేమో. ఇట్ డిపెండ్స్, అప్లికేషన్ ఆధారంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో మరి వాట్ యు హావ్ టు డూ? దట్ మీన్స్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ దోస్ గ్రైండింగ్ వీల్స్ ఆల్సో ప్రాపర్లీ. ఓకే, సో అక్కడ కూడా నీకు మరి అది ఎంత స్పీడ్తో గ్రైండింగ్ చేస్తుంది యూ కెన్ ఎస్టిమేట్. నీకు ఎప్పుడైతే ఎంత స్పీడ్తో అది గ్రైండింగ్ చేస్తుందో తెలుస్తుందో నీకు అప్పుడు ఒక అంచనా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి, సపోజ్ మీరు మిక్సీ పెట్టుకున్నారనుకో, మిక్సీలో కూడా 1, 2, 3 అట్లా లెవెల్స్ ఉంటాయి కదా. మీరు సపోజ్ లెవెల్ 1 పెట్టారనుకుందాం, మామూలు ఇంట్లో మిక్సీ లెవెల్ 1 పెట్టారనుకో, ఐ థింక్ సపోజ్ ఒక 3 నిమిషాలు పెట్టాలనుకుందాం. ఒక లెవెల్ 1లో 3 నిమిషాలు పెడితే పని జరుగుతుంది అనుకుందాం మనకు కావాల్సిన విధంగా. దాని బదులు మనం ఏం చేయొచ్చు? లెవెల్ 2 పెట్టి 3 మినిట్స్ బదులు కొంచెం తక్కువ టైంలోనే అదే పని కానిచ్చవచ్చు కదా. ఓకే, లేకపోతే స్పీడ్ 3 పెట్టి ఇంకా తక్కువ టైంలో పని కానిచ్చవచ్చు కదా. కానీ అలా అని చెప్పి ఏ వస్తువు కొడితే ఆ వస్తువుకి స్పీడ్ 3 పెట్టేయకూడదు. కొన్ని వస్తువులు మరీ స్పీడ్తో తిప్పితే, అంటే మనం అందులో వేసే పప్పులు కావచ్చు, వాట్ ఎవర్ మెటీరియల్ వీఆర్ పుట్టింగ్ ఇన్ దట్, కొన్ని వస్తువులు కొన్ని స్పీడ్స్నే తట్టుకోగలుగుతాయి. లేకపోతే అది మరీ వేరేగా మారిపోవచ్చు ఆ పదార్థం కూడా. ఓకేనా? సో దెర్ మే బి డిఫరెన్సెస్. అంటే అన్నిటికీ నా దగ్గర హై స్పీడ్ ఉంది కదా అని చెప్పి హై స్పీడ్ పెట్టేయకూడదు. కొన్నిటికి హై స్పీడ్ పెట్టవచ్చు మనకి టైం సేవ్ చేసుకోవడానికి. సో ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నువ్వు మరీ హై స్పీడ్తో తిప్పుతున్నావు అనుకో, చాలా ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మంటలు కూడా రాసుకోవచ్చు. ఓకేనా? నిప్పురవ్వలు చెలరేగొచ్చు, అగ్ని ప్రమాదం సంభవించవచ్చు. ఎందుకంటే అవన్నీ మెటాలిక్ పార్ట్స్. ఓకేనా? నువ్వు ఇంట్లో వేసేది పప్పులు, ఉప్పులు లాంటివి. ఓకేనా? బట్ నువ్వు ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటి, ఒక మెటాలిక్ పార్ట్తో ఇంకొక మెటాలిక్ పార్ట్ని నువ్వు అదుముతున్నావు, లేకపోతే పొడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకే, నిప్పురవ్వలు ఎగిసిపడి లేకపోతే మెల్లగా ఏదైనా అంటుకుందంటే
అదో పెద్ద సమస్య అయిపోద్ది. సో అందుకని ప్రతి దాంట్లో క్యాలిక్యులేటెడ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అందుకోసం నీకు ఇక్కడ రాడార్ ఉపయోగపడుతోంది. ఓకేనా? రైట్. నేను ఎందుకు ఇవన్నీ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే అట్లా అర్థం చేసుకొని చదవాలి తప్ప మళ్ళీ ఊరికే ఆ పదం వరకు గుర్తుపెట్టేసుకొని ఎగ్జామ్ వరకు రాసేసి ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ మర్చిపోయా అన్నట్టుగా ఉండకూడదు అనమాట. ఓకేనా? మీరు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టుగా చదువుకోండి సబ్జెక్టు. అర్థమవుతుందా? లైఫ్ లాంగ్. ఇంకా మీకు ఏదైనా సపోజ్ మరీ ఏదో బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది తప్ప ఇంకా మర్చిపోకూడదు ఈ పాయింట్లు. ఓకేనా? సో అట్లా చదవాలి సబ్జెక్ట్ అంటే. రైట్. అండ్ మానిటరింగ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ ద కేబుల్స్ ఆఫ్ సస్పెన్షన్ బ్రిడ్జెస్. సో ఇది ఇంకొక ఉదాహరణ. మరి మీరు చూసారో చూడలేదో, ఈ మధ్య హైదరాబాద్లో దుర్గం చెరువు అనే దగ్గర సస్పెన్షన్ కేబుల్స్ తోటి ఒక వంతెన కట్టారు. ఓకేనా? అంటే వంతెన వేలాడే వంతెన అన్నమాట. ఓకేనా? మీరు ఎన్నో రకాల బ్రిడ్జిలు చూసి ఉండొచ్చు. కొన్ని బ్రిడ్జిలు ఎలా ఉంటాయి, కింద పిల్లర్లు వేస్తారు, పిల్లర్ల మీద సమ్ స్లాబ్ లాగా వేస్తారు, అది ఒక రకం బ్రిడ్జ్. ఇంకొన్ని బ్రిడ్జిలు ఉంటాయి, ఎలా ఉంటాయి, సస్పెన్షన్ బ్రిడ్జెస్. ఓకేనా? అంటే ఏవో తీగల్లాగా ఉంటాయి, దాని నుంచి వేలాడుతున్నట్టుగా బ్రిడ్జ్ చేస్తారనమాట. ఓకే. సో ఈ మధ్య హైదరాబాద్లో తెరిచారు కొత్తగా. ఓకే. సో మరి మీరు 10th క్లాస్లో చదువుకొని ఉంటారు. ఎప్పుడన్నా సైనికులు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తూ ఉంటే మామూలుగా సైనికులు ఎలా వెళ్తూ ఉంటారు, లెఫ్ట్ రైట్ అనుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు 10th క్లాస్లో ఒక క్వశ్చన్ చదివి ఉంటారు, రెజొనెన్స్ చాప్టర్లో, ధ్వని అనే చాప్టర్లో రెజొనెన్స్ అనే టాపిక్లో చదివి ఉంటారు. సైనికులు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్లు కొట్టకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళాలి అని. ఎందుకు? లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వెళ్ళారనుకో, రెజొనెన్స్ ఎఫెక్ట్ వల్ల ఏమో చెప్పలేం, అనుకోకుండా వీళ్ళ ఈ లెఫ్ట్ రైట్ అనే రెజొనెన్స్, ఆ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా బ్రిడ్జ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయింది అనుకో ఒకవేళ, అప్పుడు బ్రిడ్జ్ కూలిపోద్ది. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. రైట్. అందుకని ఎందుకైనా మంచిదని చెప్పేసి సైనికులు ఎప్పుడైనా బ్రిడ్జ్ మీద వెళ్తూ ఉంటే, బాబు నాయన నువ్వు లెఫ్ట్ రైట్లు కొట్టకు, నువ్వు మామూలుగా అందరూ మనుషులు నడుచుకుంటున్నట్టు నడుచుకుంటూ వెళ్ళు అని చెప్తుంటారు అనమాట. అంటే ఒక బెటాలియన్. ఓకేనా? ఎప్పుడన్నా అట్లా సైనికులు కవాతు చేస్తూ వెళ్తుంటే వాళ్ళకి ఆ సలహా ఇస్తారు. ఇది మీకు బహుశా 10th క్లాస్లో ఉంటుంది ఈ సబ్జెక్ట్, ఈ టాపిక్ మీరు చదివే ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఒక కొద్దిసేపట్లో సిగ్నల్ కట్ అవుతుంది, ఇది కనెక్షన్ అయిపోద్ది, మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి. మనం 1 గంట దాకా చెప్పుకుందాం. ఓకేనా? 1 గంట లోపల కనెక్షన్ కట్ అవుతే మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వాలి, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్. తర్వాత ఈరోజు సాయంత్రం కూడా ఒక క్లాస్ తీసుకుంటాను. ఎందుకు అంటే కూడా చెప్తున్నా. నేను అక్కడికి ఎందుకు రాలేదు అక్కడికి అంటే ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి రాలేదు. ఓకేనా? సో అంటే ఇక్కడ పనులు ఉన్నాయి కదా, సో ఇక్కడ పని ఉన్నప్పుడు అంటే నాకు శనివారం పని ఉంది ఇక్కడ, సో క్లాస్ తీసుకోలేకపోవచ్చు శనివారం, అందుకని ఈరోజు సాయంత్రం తీసుకుంటా. ఓకేనా? అట్లా. సో సాయంత్రం అందుబాటులో ఉండండి. మీకు ఏ టైం కన్వీనియంటో మీరు చెప్పండి. మీరేం చెప్పకపోతే నేను మరి 6 o'clock మీకు ఓకే అనుకుంటా, 6 o'clock పెడతా. అంటే మీరు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాలి కదా, 4:30 కాలేజ్ అయిపోతే ఇంటికి పోయేసరికి మేబీ 5:30 అవుతుందేమో. సో అందుకని 6 o'clock, 6:05, 6:05కి స్టార్ట్ చేద్దాం, 5 నిమిషాలు దాకా 7కి ఆపేద్దాం. ఓకేనా? ఇంకా మళ్ళీ శనివారం క్లాస్ తీసుకునేది ఉండదు ఇంకా, సరేనా? అట్లా అందుకని. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. ఓకే. సో ఇప్పటికీ మనం ఒక 13 అప్లికేషన్స్ చూసాం కంటిన్యూస్ వేవ్ రాడార్ వల్ల. సో ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మరి మనం దీన్ని తయారు చేస్తే ఎంత బాగుంటుంది, ఆ ఎగ్జైట్మెంటే వేరు కదా. ఓకే. సో ఇంకా ఏమైనా ఇచ్చాడో చూద్దాం. ఓకే. లెట్ us come to the next paragraph. Most of the above applications can be satisfied with a simple solid state continuous wave source with powers in tens of milliwatts. చూడండి, ఇప్పుడు పైన ఏవైతే చెప్పారో అప్లికేషన్స్, వాటన్నిట్లలో ఎంత పవర్ ఉండాలి, ట్రాన్స్మిటర్ పవర్ ఎంత ఉండాలంట తెలుసా? పల్స్ రాడార్లో అయితే 1 మెగావాట్ అని చదివాం కదా, పల్స్ రాడార్లో 100 కిలోవాట్స్, మెగావాట్ అలా ఉంటాయని చదివాం మనం. కానీ తమాషా ఏంటంటే అదేమో చాలా పెద్దది, 100 కిలోవాట్స్ 1 మెగావాట్ అంటే చాలా చాలా పెద్దది. కానీ ఇక్కడ చూడు,
ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 13 అప్లికేషన్లు చదివాం కదా దాదాపుగా. ఇన్ని లాభాలు ఉన్న ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్కి మాత్రము మనకు అంతంత పవర్ కూడా అవసరం లేదంట. అబ్బా ఇదేదో చాలా బాగుందయ్యా. ఎంత పవర్ కావాలంట అంటే టెన్స్ ఆఫ్ మిల్లీ వాట్స్. మిల్లీ అంటే 10⁻³ కదా, టెన్స్ ఆఫ్ మిల్లీ వాట్స్ అంటే కొన్ని పదుల మిల్లీ వాట్లు ఉంటే చాలు. అంటే 10 × 10⁻³ అంటే 10⁻² అంటే 0.01 వాట్ ఉంటే చాలు. లేదా టెన్స్ అన్నాడు కాబట్టి అది 10 అవ్వచ్చు, 20, 30, 40 అలా అవ్వచ్చు. సో 90 కూడా అవ్వచ్చు. ఓకేనా, 90 కూడా అవ్వచ్చు. సో ఒకవేళ నువ్వు 90 అనుకున్నా సరే 90 × 10⁻³ అంటే 9 × 10⁻² అంటే 0.09 వాట్. అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇప్పుడు మనం ఇన్ని అప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా, ఇన్ని అప్లికేషన్స్కి నీకు ఎంత పవర్ కావాలి అంటే 0.01 వాట్ నుంచి 0.09 వాట్. ఇంత తక్కువ ఉన్నా కూడా ఓకేనా, క్యాపిటల్ డబ్ల్యూ అది. ఓకే, ఇంత తక్కువ పవర్తో కూడా ఇన్ని లాభాలు మనకి తెచ్చి పెడుతుంది ఈ కంటిన్యూస్ వేవ్ రాడార్. భలేగా ఉంది. ఓకే రైట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. ఓకే, అంటే మనకి పెద్ద ఖర్చు కూడా కాదన్నమాట. రైట్, మనం ఏదో పెద్ద పవర్లు ఖర్చు పెట్టాలి, అంతంత పవర్ మనం జనరేట్ చేయాలనే అంత అవసరం కూడా లేదు. ఇక్కడ చాలా చిన్న పవర్తో కూడా ఇది బ్రహ్మాండమైన సహాయాలు మనకు చేస్తోంది. రైట్. సో హై పవర్ కంటిన్యూస్ వేవ్ రాడార్స్. ఓకే, సో లెట్ us టేక్ దిస్ అగైన్. ఇక్కడ వేడాడు. ఓకే, సో high power continuous wave radars for the detection of aircraft and other targets have been developed